హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం డాబా స్టైల్లో మనం ఇంట్లోనే చాలా ఈజీగా మనము బటర్ నాన్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూసేద్దాం. సో ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను 2 కప్స్ దాకా నేను ఇక్కడ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఇక్కడ గోధుమ పిండితో చూపిస్తున్నానండి. మనం ఇందులో వచ్చేసి ఎక్కువ వరకు మైదా పిండితో చేసుకుంటూ ఉంటారు, బట్ నేను వచ్చేసి ఇక్కడ గోధుమ పిండితోటి ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. మనం గోధుమ పిండితో చేసుకున్నా కానీ చాలా సాఫ్ట్గా అదేవిధంగా మెత్తగా వస్తాయి. ఇప్పుడు అందులో నేను మన టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకున్నానండి. 1/4 స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా నేను ఇక్కడ 2 కప్స్కి 1/4 కప్ పెరుగును కానీ యాడ్ చేసుకుంటున్నాను. మనం పెరుగు వచ్చేసి ఇలా గట్టి పెరుగైనా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే దానిని కొంచెం వాటర్ వేసుకొని బటర్ మిల్క్గా చేసుకొని అయినా మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. మనము బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అదేవిధంగా పెరుగు వేయడం వల్ల మనకు బటర్ నాన్స్ అనేది బాగా సాఫ్ట్గా అదేవిధంగా పర్ఫెక్ట్గా పొంగుతాయి. అందుకోసం అని చెప్పి మనము ఈ 3 ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తాము. మనకు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వద్దు అనుకుంటే మనం ఇందులో ఈస్ట్ అనేది కానీ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను వచ్చేసి ఇక్కడ ఈస్ట్ని యాడ్ చేయకుండా మీకు ఈ 2 ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తూ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఇప్పుడు ఆ విధంగా మనము ఈ పిండిని కానీ మనం మిక్స్ చేసేసుకుందాము. సో చూసారు కదా, అలా వాటర్ తోటి మనం సాఫ్ట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నా అండి. ఆయిల్ వచ్చేసి నేను ఇక్కడ డ్రైగా ఉన్నప్పుడు వేయలేదు, మనం వాటర్ని అంతా యాడ్ చేసిన తర్వాత నేను ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఆయిల్ యాడ్ చేసేసిన తర్వాత బాగా సాఫ్ట్గా దానిని మనం మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకొని కాసేపు పక్కకు పెట్టేసుకుందాము. 15 మినిట్స్ అయిన తర్వాత చూసారంటే మనకు పిండి అనేది డబల్ సైజులో అవుతుంది. అలా పిండి మనకు డబల్ సైజులో అయిపోయిన తర్వాత మనము దానిని మరి ఇంకోసారి బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకుందాము. అలా మనము 5 మినిట్స్ దాకా బాగా మిక్స్ చేసుకున్నామంటే లోపల మనకు వేసిన బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, పెరుగు అనేది మంచిగా యాక్టివేట్ అయ్యి చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం బాల్స్ లాగా దానిని తీసుకొని మనకు ఎంత సైజులో కావాలో అంత సైజులో బాల్స్ అనేది మనం ఇక్కడ తీసేసుకుందాము. సో అలా బాల్స్లా తీసేసుకొని బాగా సాఫ్ట్గా దానిని మిక్స్ చేసేసుకుందామండి. ఇది వచ్చేసి మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి మనకు మరి వైట్గా రాకుండా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. మీకు మరి వైట్గా కావాలి అనుకుంటే మనం మైదాతో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే సగం మైదా సగం వీట్ ఫ్లోర్ అయినా మనము యాడ్ చేసుకోవచ్చు. టోటల్గా వీట్ ఫ్లోర్తో అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా మన కింద అతుక్కోకుండా పర్ఫెక్ట్గా కొంచెం డ్రై పౌడర్ని యాడ్ చేసుకొని నేను చూపిస్తున్నట్లు మీరు రోలింగ్ పిన్ తీసుకొని రోల్ చేసేసుకుందాం. మనకి ఇవి వచ్చేసి రౌండ్గా ఉండవు కాబట్టి బటర్ నాన్స్ వచ్చేసి జస్ట్ మనకు ఓవెల్ షేప్లో వచ్చేలాగా దానిని మనం రోల్ చేసేసుకుందాము. ఇవి రోల్ చేసుకునేటప్పుడు మనం మరీ పతలాగా రోల్ చేసుకోకూడదు, అలా అని మరీ మందంగా రోల్ చేసుకోకూడదు. నేను ఇప్పుడు చూపిస్తున్నట్లు మనం రోల్ చేసుకున్నామంటే ఆ సైజులో మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా కానీ అయిపోతుంది. మనం ఎప్పుడు రొటీన్గా చపాతీలు, పూరీలు కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి గ్రేవీ ఐటమ్స్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నమాట. సో చూసారు కదా, అలా మనం మొత్తం రోల్ చేసేసుకున్నాక ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ మందం ఉంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు వాటిపైన నేను వచ్చేసి ఇక్కడ కలాంజీని చల్లుకుంటున్నా అండి. కలాంజీ అంటే మనకు ఉల్లి విత్తనాలు అనేది షాప్స్లలో దొరుకుతాయి. తెలుగులో అయితే ఉల్లి విత్తనాలు అంటారు, ఇంగ్లీష్లో వచ్చేసి కలాంజీ అంటారు. వాటిని మనము దానిపైన స్ప్రింకిల్ చేసుకుందాము. అదేవిధంగా నేను కొంచెం కొత్తిమీరని చిన్న చిన్నగా మనకు పైన ఉన్న లీవ్స్ని ఒకటే తీసుకుని దానిని కానీ స్ప్రింకిల్ చేసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ గార్లిక్ని గ్రేట్ చేసుకొని తీసుకుంటున్నా అండి. మనకు గ్రేట్ చేసుకొని తీసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట, చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవడం కన్నా. సో అలా గ్రేట్ చేసేసుకొని ఒకసారి మనం మరి రోలింగ్ పిన్ తీసుకొని దానిని ఇంకోసారి రోల్ చేసుకుందాం. అలా రోల్ చేసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోతాయి అన్నమాట. మీ దగ్గర ఒకవేళ ఉల్లి విత్తనాలు అంటే కలాంజీ లేదు అనుకుంటే మీరు బ్లాక్ సిసమిన్ సీడ్స్ అయినా యూజ్ చేసుకోండి.
బట్ మనకు ఉల్లి ఇత్తనాలు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ స్మెల్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. అవి వచ్చేసి సో ప్రతి ఒక్క సూపర్ మార్కెట్స్లో ఇవి దొరుకుతాయి. ఇప్పుడు వాటిని మనం హ్యాండ్ పైన వేసుకొని మనకు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, మనం ఏ సైడ్ అయితే మనము ఇప్పుడు పైన స్ప్రింకిల్ చేసినే కాకుండా ప్లెయిన్గా ఉన్న సైడు బ్రష్ తోటి వాటర్ తోటి మొత్తం అనేసుకుందాం. వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చండి, మరీ లైట్గా కాకుండా మనకు ఆ నాన్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వాటర్ అనేది మనం స్ప్రెడ్ చేసేసుకుంటాము. అలా మనం స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనము పెన్నం పైన ఫ్రై చేసుకునేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకోసం వాటర్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం అన్నమాట. అలా మనం వాటర్ అంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక పెన్నం తీసుకొని దానిపైన దీనిని వేసేసుకుందాం. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అలా మనము పెన్నం పైన తీసేసుకుందాము. అలా పెన్నంకి అతుక్కుంటే మనము ఫ్రై చేసేటప్పుడు దానిని ప్రాపర్గా మనకు ఇప్పుడు పెన్నంని రివర్స్లో వేసి మనకు ఫ్రై చేసేటప్పుడు ప్రాపర్గా వచ్చేస్తుంది అన్నమాట. అలా మనం ఒక 30 సెకండ్స్ దానిని అలా బబుల్స్ అంతా వచ్చేంత వరకు దానిని ఫ్రై చేసేసుకుందాం. అలా బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత పెన్నంని మనం రివర్స్ నేను ఇప్పుడు చూపిస్తున్నట్లు తిప్పి పెట్టామంటే మనకు పర్ఫెక్ట్గా అది రెండో సైడ్ కానీ మనకు గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. అలా స్టిక్ అవ్వడం కోసం మనం వాటర్ అనేది మనం కింద స్ప్రెడ్ చేసుకొని దానికి స్టిక్ చేసేసుకుంటాం. సో చూసారు కదా, ఎంతో బాగా మనకి ఎక్కడ కింద ఊడిపోకుండా పర్ఫెక్ట్గా అవన్నీ మనకు ఫ్రై అయిపోతాయి. అలా మనకు గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. సో ఇలా మనకు ఫ్రై అయ్యేటప్పుడు ఆ కలాంజీ అంటే ఉల్లి సీడ్స్, ఉల్లి ఇత్తనాలు అనేది స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. టేస్ట్ అనేది కానీ అవి ఫ్రై అయిన తర్వాత చాలా బాగుంటాయి అన్నమాట. అలా మనము ఒక 30 to 40 సెకండ్స్ దాకా బాగా ఫ్రై చేసేసుకుందాం. అలా మనకు మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేసి మొత్తం ప్రాపర్గా కుక్ అయిపోతుంది. చూసారు కదా, మనం ఈస్ట్ లేకుండా అయినా దీనిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేయడం వల్ల కానీ మనకు ప్రాపర్గా కుక్ అయిపోతుంది. దీనిని వచ్చేసి మనం ఆయిల్తో చేసే కన్నా బటర్తో చేసుకుంటాం. మనకు పేరులోనే ఉంది కదా బటర్ నాన్ అనేది. సో మనం ఇక్కడ ఆయిల్ లేకుండా మనం బటర్ తోటి దీనిని మొత్తం కుక్ చేసుకుంటాం. పైన ఎక్కువ బటర్ కన్నా అవసరం లేదండి, జస్ట్ కొంచెం బటర్ అనేది తీసుకొని దానికి మొత్తం స్ప్రెడ్ చేసేసామంటే చాలా పర్ఫెక్ట్గా ఫ్లేవర్ అనేది అదేవిధంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, అలా మొత్తం మనకు స్ప్రెడ్ అయ్యేలాగా బటర్ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందాము. అది బటర్ వేయగానే మనకు కలర్ అనేది చాలా బాగా వస్తుంది, షైనీగా చాలా బాగుంటుంది అనమాట. సో చూసేసారా, అలా మనకు పర్ఫెక్ట్గా అది వచ్చేసిందంటే కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనము చలాకు తీసేసుకొని దానిని తీసేసుకుందాం. మనం దీనిని వచ్చేసి రెండో సైడ్స్ మనం కుక్ చేయాల్సిన అవసరం లేదండి. చూసారు కదా, కింద నుంచి చూసారంటే మనకు నీట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. సో ఫైనల్గా మనకి ఇంట్లోనే చాలా ఈజీగా బటర్ నాన్స్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.